మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసు కృప మనల్ని ఆదరిస్తుంది. ప్రభు అయిన యేసు కృప మనలను బలపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన మీద కనికరం చూపుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మన గుండెలో ఉన్నటువంటి వేదనను తొలగిస్తుంది. మన గుండెల్లో ఉన్నటువంటి భయమును పోగొడుతుంది. కాబట్టి ఆయన కృప మనందరికీ సదా తోడయుండునుగాక. స్నేహితులారా, ఈ దినం ప్రత్యేకమైన దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాడు. ప్రియులారా, పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసుకి అధికారమును అనుగ్రహించాడు. తండ్రి తనంతట తానే జీవము కలిగిన వాడై ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తనంతట తానే నిరంతరం జీవము కలిగిన దేవుడై ఉండుటకు ఆయనకు అధికారం అనుగ్రహించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చదివితే, ఆయన కుమారుని చేతికి సమస్తమును అనుగ్రహించి సమస్తమైన దాని మీద అధికారమును కూడా అనుగ్రహించాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చదివినట్లయితే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక కుమారుని చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారునికి అధికారమును అప్పగించి ఉన్నాడు. ప్రియమైన వారలారా, అధికారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారికి భూలోకమందును పరలోకమందును సమస్త అధికారాలు తండ్రి వలన ఆయన పొందుకున్నాడు. తండ్రి కుమారునికి అనుగ్రహించాడు. తండ్రి కుమారుని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం, తండ్రి యొక్క రాజ్యం మరలా ఎలా ఉంటుందో, మరలా తండ్రి రాజ్యం ఏ విధంగా భూమి మీద స్థాపించబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి యొక్క రాజ్యం భూమి మీద ఒక నూతనమైన రాజ్యం స్థాపించబడుతుంది. అయితే అధికారం అనేది చాలా విలువైనది. మనం చూడండి, ఒక దేశంలోని ప్రజలను పరిపాలించాలంటే ఆ గవర్నమెంట్, అధికారంలో ఉన్న గవర్నమెంట్ పరిపాలిస్తుంది. అధికారంలో ఉన్న గవర్నమెంట్ కొన్ని లాస్ని, కొన్ని కట్టడల్ని, కొన్ని శాసనాలని రూపొందిస్తుంది, నిర్మిస్తుంది. అవి ఎందుకంటే ఆ దేశంలో ఉన్న పౌరులకి క్షేమంగా ఉండటానికి, ఆ దేశంలో ఉన్న పౌరులు సుఖంగా సంతోషంగా బతకడానికి, మరలాగా ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు బాగా అభివృద్ధి చెందడానికి కొన్ని శాసనాలు, చట్టాలు అధికారంలో ఉన్నవారు నియమిస్తారు. అవి పౌరులకు క్షేమంగా ఉండటానికి, అలాగే ఆ పౌరులు అభివృద్ధి చెందటానికి అధికారం ఉన్నవాళ్ళు రూపొందిస్తారన్నమాట. ఈ అధికారం ఉన్నవారు ఏం చేస్తారంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా అధికారాలను కొన్నిటిని తీసుకొస్తారు. అయితే ఈ అధికారాన్ని వాళ్ళు ఎలాగా తీసుకొస్తారంటే, ప్రజలే వాళ్ళకి అధికారం ఇస్తారు. ప్రజలే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అధికారులుగా ఉండడానికి ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం తండ్రి నుంచి ఇవ్వబడింది. ఆయన తనంతట తానే జీవము కలిగిన దేవుడై ఉండుటకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చాడు. అయితే ఈ లోకంలో ఉన్నట్టుగా పరలోక రాజ్యం ఉండదు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అది సమీపించింది, అది దగ్గరగా ఉంది. అయితే ఆయన రాజ్యంలో
ఉండాలంటే మనం మారు మనసు పొందాలి, తిరిగి నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిసం పొందాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం ఒకసారి చూస్తే, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమూ హాని చేయదు. ప్రియమైన వారులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడించినటువంటి శిష్యులకు, తనతో కలిసి నడిచినటువంటి 70 మంది శిష్యులకు అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారం ఏంటంటే, మీరు పాములను తేళ్లను తొక్కుతారు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించాను, ఏది కూడా ఎంత మాత్రము మీకు హాని చేయదని చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళ యేసుక్రీస్తు అధికారం పొందిన వాళ్ళు ఏం చేశారంటే, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం గురించి తెలియజేశారు. వారు ఆ యూదయ ప్రాంతంలోనూ ఆ దేశంలో ఉన్న ఆ ప్రాంతం అంతటి సంచరించి ప్రభు ఎక్కడికైతే వారిని పంపించారో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారికి సమాధానాన్ని ఇచ్చి, ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలతో ఉన్న వారిని, దెయ్యాలతో పీడింపబడుతున్న వారిని దెయ్యాల నుండి విడిపించి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, చనిపోయిన వారిని కూడా లేవనెత్తి ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేశారు. వాటన్నిటికీ వారు అలా చేయడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారికి అధికారం ఇచ్చాడు. వారు అధికారాన్ని పొందుకున్నారు యేసు ద్వారా. అందుకే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అయ్యా, మేము కొన్ని చోట్లకి వెళ్ళి ప్రార్థన చేస్తే కొంతమంది మీద చేతులు పెడితే దెయ్యాలు కూడా పోతున్నాయి, దెయ్యాలు కూడా వాళ్ళని విడిచిపెట్టి వెళ్తున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి అని తర్వాత ప్రభు అయిన యేసుతో చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్న దాన్ని బట్టి సంతోషించండి, వీటిని బట్టి కాదని ప్రభు అంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శిష్యులు అధికారం పొంది యేసు యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఆయనను వెంబడించిన కొంతమంది ఉన్నారు. అంటే వేలాది మంది యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వద్దకు వచ్చారు. వాళ్ళు 70 మంది. ఆ 70 మందిలో 12 మంది దేవుని యొక్క రాజ్యాన్ని అత్యధికంగా విస్తరింపజేశారు. యేసు యొక్క రాజ్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లారు. వేలాది మంది వచ్చారు, కానీ వాళ్ళు ఏంటంటే వారి సమస్య కోసం, వారి బాధ కోసం ఆయన వెంబడించారు. ఆ సమస్య వాటి నుంచి విడుదలైనప్పుడు సంతోషంతో తిరిగి వెళ్ళిపోయారు. అయితే యేసుని వెంబడించే అధికారాన్ని వాళ్ళు పొందుకోలేదు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు నాయనా. తండ్రి వలన మీరు అధికారం పొందుకొని ఉన్నారు. ఆ అధికారాన్ని బట్టి ప్రభువా అనేకులను మీ యొద్దకు నడిపించారు. దేవా, మీ శిష్యులకు కూడా అదే అధికారం ఇచ్చారు. ప్రభువా, మీ శిష్యులు కూడా అధికారాన్ని పొందుకొని అనేకులను స్వస్థపరిచారయ్యా. అనేకుల్ని నీ యొద్దకు నడిపించారు, మీ రాజ్యాన్ని విస్తరింపజేశారు. మాకు కూడా అటువంటి కృపను దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.